హాయ్ ఫ్రెండ్స్, మిస్టరీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ వరల్డ్ వార్ 2 సమయంలో రష్యాలో జరిగిన ఒక యథార్థ సంఘటన. మూవీ స్టార్టింగ్ లో రష్యాలో ఒక కుటుంబం, అందులో 3 పిల్లలు రివర్ పక్కన కూర్చొని వాళ్ళ టైం ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లల్లో చిన్నవాడు సర్గై ఒక చెట్టు పైన ఉండగా సడన్ గా ఒక జర్మన్ ఫైటర్ జెట్ వాళ్ళ పైన ఉండటం గమనిస్తారు. వాళ్ళమ్మ ఆ పిల్లల్ని పక్కన ఉన్న తుప్పల్లో దాక్కోమని చెప్తుంది. కాకపోతే ఆ చిన్న కుర్రాడు సర్గే నాకేం భయం లేదని చెప్పి ఆ జెట్ వైపు ఒక రాయిని విసురుతాడు. విచిత్రం ఏంటంటే ఆ రాయి తగిలి ఆ జెట్ పగిలిపోతుంది. తిరిగి అటు ఇటు చూస్తే పక్కన తన కుటుంబం అక్కడ కనబడదు. సర్గే నిద్రలోంచి లేచి ఇదంతా కళ అని తెలుసుకుంటాడు. అప్పుడు ఎవరో తలుపు కొట్టడం విని వాళ్ళ అమ్మేమో అనుకొని ఆశగా డోర్ దగ్గరికి వెళ్లి చూడగా వాళ్ళ పక్కింటి ఆవిడ కంగారుగా పడుతూ వచ్చి మీ అమ్మ అన్నయ్య చనిపోయారు, కనీసం నువ్వైనా బతుకున్నావు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంది. పాపం ఆ చిన్న పిల్లాడికి ఏమీ అర్థం కాదు. నేను ఇంట్లోనే ఉంటాను, మా అమ్మ నా కోసం వస్తుంది అని ఎదురు చూస్తా అని అంటాడు. ఆవిడప్పుడు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, జర్మన్ వాళ్ళు మన పైన దాడి చేస్తున్నారు అని ఆ పిల్లాడిని సిద్ధం చేస్తుంది. సరిగ్గా అప్పుడే కొంతమంది సోల్జర్స్ అటువైపు రావడం గమనిస్తారు. ఆవిడ సర్గేని కిటికీ మూలాన బయటికి పంపించి తాను కూడా వెళ్లే లోపు సోల్జర్స్ ఆమెని షూట్ చేసి చంపేస్తారు. ఇప్పుడు ఆ 6 ఏళ్ల పిల్లవాడు ఒంటరిగా అక్కడి నుంచి పారిపోతూ వాళ్ళ ఊరు మొత్తం తగలబడిపోయినట్టు గమనిస్తాడు. అలా పరిగెట్టుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు. భయంతో అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఆ రాత్రి అక్కడే అడవిలో భయంగా గడుపుతాడు. మరుసటి రోజు పొద్దున్న రివర్లో నీళ్లు తాగుతుండగా జర్మన్ సోల్జర్స్ అటువైపు వెళ్తూ ఉండటం గమనించి సర్గై ఒక చెట్టు త్వరలో దాక్కొని ఉండగా అప్పుడే ఒక పాము చెట్టు మీద నుంచి వస్తుంది. అయినా సరే బిక్కుబిక్కుమనుకుంటూ అలానే ఉంటాడు. కాసేపటికి ఆ సోల్జర్స్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సర్గై పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళ మిగిల్చిన ఆహారాన్ని తిని ఆకలి తీర్చుకుంటాడు. ఆ సాయంత్రం కల్లా సర్గై బాగా అలసిపోయి ఉంటాడు. వాడు సరిగ్గా తిండి తిని 2 రోజులు అవుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా నడుస్తూ వెళ్తాడు. దారిలో ఏవో పళ్ళను చూసి తినడానికి వెళ్లే లోపు ఒక పెద్ద బాంబ్ తన వెనక పేలుతుంది. దాంతో కళ్ళు తిరిగి ఎవరో వెనక నుంచి ఫాలో చేస్తున్నారని తనకు తానే ఊహించుకోవడం మొదలు పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాను వెంట ఫాలో అయ్యే వారికి నా దగ్గర గన్ ఉంది, మీరు నా వెంట రాకండి అని బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. కాసేపటికి అలా ముందుకు వెళ్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తాను పడుకొని ఉండగా 2 సోల్జర్స్ అక్కడికి వస్తారు. అదృష్టం ఏంటంటే సర్గే రష్యన్ బేస్ క్యాంప్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ సోల్జర్స్ సర్గేని వాళ్ళ కమాండర్ దగ్గరికి తీసుకొని మేము రష్యన్స్ మీ అని చెప్పగా అప్పుడు ఆ కుర్రాడు ధైర్యంగా తన పేరు వాళ్ళకి చెప్తాడు. సోల్జర్స్ అందరూ ఆ పిల్లాడితో చాలా ఎఫెక్షన్ తో చుట్టూ చేరి నీళ్లు ఇంకా తినడానికి ఆహారం ఇస్తారు. అక్కడ నర్స్ సర్గై గాయానికి మందులేస్తుండగా తన గాయం పైన ఒక ట్యాంక్ బొమ్మ వేయు, ఎందుకంటే నేను పెద్దయ్యాక ఒక సోల్జర్ని అవుతా అని అంటాడు. సర్గై కమాండర్ గన్స్ ఇంకా బ్యాడ్జెస్ చూసి మైమర్చిపోతాడు. కమాండర్ కూడా ఎంతో ఓపిగ్గా సర్గైతో మాట్లాడుతూ తన గన్ కూడా బుల్లెట్స్ తీసి ఇస్తాడు. సర్గై అప్పుడు తన పొట్ట మీద ఉన్న ట్యాంక్ బొమ్మని కమాండర్ చూపించి నేను కూడా ఒక రోజు సోల్జర్ అవుతా అని చెప్తాడు. నర్స్ కాట్యా కమాండర్ దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని బెటాలియన్ తోనే ఉండనియండి అని రిక్వెస్ట్ చేయగా కమాండర్ మాత్రం ఇది అంత సేఫ్ కాదు, సర్గైని ఒక అనాథ శరణాలయంలో చేరుస్తా అని చెప్తాడు. సోల్జర్స్ అందరూ ఖాళీ సమయంలో సర్గై దగ్గరికి వచ్చి కొంత సమయం గడుపుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ పంపించిన ఫ్రూట్స్ సర్గై కోసం తెచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళ బైనాక్యులర్స్ తో కూడా సర్గైని ఆడనిచ్చేవాళ్ళు. ఒక రోజు మళ్ళీ ఒక సోల్జర్ వచ్చి ఆ పిల్లాన్ని మనతోనే ఉండనిద్దాం అని కమాండర్ ని అడగగా సోల్జర్స్ కూడా అందరూ ఆ పిల్లాన్ని సొంత ఫ్యామిలీలా చూసుకుంటున్నారు. సర్గే వచ్చాక వాళ్ళలో యుద్ధ భయం కొంచెం కూడా లేదు, చాలా బాగా తగ్గింది అని చెప్తాడు. కానీ కమాండర్ మాత్రం ఆ పిల్లాడి సేఫ్టీ కోసం ఇక్కడ ఉండడం సరికాదు, అనాథాశ్రయంకే పంపాలి అని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు శత్రువులు వాళ్ళపైన దాడి చేస్తారు. చాలా మంది సైనికులు గాయపడతారు. వెంటనే కమాండర్ ఒక వెహికల్ పంపి సర్గేని అనాథ శరణాలయం పంపించడానికి ఏర్పాట్లు చేస్తాడు. కమాండర్ ఈ విషయం చెప్పి సర్గేకి ఒక వుడెన్ పిస్టల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. సర్గే కమాండర్ ని హగ్ చేసుకుని
నాకు వెళ్ళడానికి భయంగా ఉంది చెప్పడంతో కమాండర్ కూడా జాలిపడి మనసు మార్చుకొని తన కొడుకులాగా ఈ సోల్జర్స్ తో పాటు ఉండడానికి అంగీకరిస్తాడు. ఆ రాత్రి సర్గేకి కూడా సోల్జర్స్ బట్టలు తయారు చేసి ఇస్తారు. అవి వేసుకుని సర్గే ఎంతో ఆనందంగా పరుగులు తీస్తాడు. అందరూ సర్గేని లిటిల్ సోల్జర్ బాయ్ అని పిలవడం మొదలు పెడతారు. అక్కడ ఆ పిల్లాడు పరిగెడుతున్న సమయంలో అప్పుడే జర్మన్స్ ఆ బెటాలియన్ పైన ఎయిర్ అటాక్ చేయడం మొదలు పెడతారు. సర్గేని వెంటనే సేఫ్ ప్లేస్ తీసుకొని వెళ్లి జర్మన్స్ తో ఫైట్ కొనసాగిస్తారు. రోజు రోజుకి గాయపడ్డ సోల్జర్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సర్గే వాళ్ళకి ఉపయోగపడాలని అందరికీ నీళ్లు అందిస్తూ ఉంటాడు. వాళ్ళల్లో కళ్ళు లేని ఒక సోల్జర్ వాళ్ళ ఫ్యామిలీ పంపిన లెటర్ ని చదవమంటాడు. సర్గేకి హెల్ప్ చేయాలని ఉన్నా తనకి చదవడం రాదు. వాళ్ళని ఆనందపరచడం కోసం ఇక్కడ అందరూ క్షేమమే, కౌస్ కూడా బాగా పాలిస్తున్నాయి, చాలా సేఫ్ గా ఉన్నాయి అని అంటాడు. ఆ సోల్జర్ నాకు అసలు ఆవులే లేవు అని చెప్పడంతో పక్కనున్న సోల్జర్స్ అదంతా విని సైలెంట్ గా నవ్వుకో, సర్గేని ఇబ్బంది పెట్టకు అని అందరూ నవ్వుకుంటారు. ఒక సీన్ లో నర్స్ కాటియా ఇంకా కమాండర్ చాలా క్లోజ్ గా ఉన్నట్టు చూపిస్తారు. కాకపోతే ఒకరి ఫీలింగ్స్ ఒకరికి చెప్పుకోరు. సర్గే ఇంకా కమాండర్స్ నడుస్తూ ఉండగా ఒక సోల్జర్ హట్ బాంబ్ బ్లాస్ట్ లో పేలిపోయినట్టు కనిపిస్తుంది. కమాండర్ సర్గేకి హ్యాట్ తీసి ఆ సోల్జర్స్ కి నివాళులు ఎలా అర్పించాలో నేర్పిస్తాడు. నెక్స్ట్ డే సర్గే తనకి ఒక మిషన్ ఇమ్మని కమాండర్ ని కోరగా వెళ్ళి అందరికీ వాళ్ళకి వచ్చిన ఉత్తరాలని పంచు అని సర్గేకి టాస్క్ గా ఇస్తాడు. సర్గే ఆ టాస్క్ ని కంప్లీట్ చేసి సోల్జర్స్ తో డాన్స్ కూడా చేపిస్తాడు. మరుసటి రోజు సర్గే బేస్ క్యాంప్ కి కొంచెం దూరంగా వెళ్లి తన బైనాకులర్స్ తో చూడగా ఎవరో వాళ్ళ కాళ్ళు గడ్డిలో దాక్కున్నట్టు కనిపిస్తుంది. సర్గే వెంటనే తిరిగి వెళ్లి సోల్జర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సోల్జర్స్ మొదట నమ్మకపోయినా సరే సర్గేతో పాటు వెళ్ళి అక్కడ ఏముందో చూడడానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూడగా దాక్కుని ఉన్న 2 జర్మన్ స్పైస్ కనబడతారు. ఆ స్పైస్ ని అరెస్ట్ చేసి సర్గేస్ తెలివితేటల్ని అభినందిస్తారు. ఆ రాత్రి కమాండర్ సర్గేకి లీగల్ అడాప్షన్ పేపర్స్ ని చూపించి నేను ఇప్పుడు అఫీషియల్ గా నీ ఫాదర్ ని అని చెప్తాడు. సర్గే కమాండర్ ని హక్ చేసుకొని నీకు కాటియా ఇష్టం కదా అని ఆ విషయం నాకు తెలుసు అని చెప్పడంతో వాళ్ళిద్దరూ వెళ్ళి కాటియా కూడా ఈ విషయం చెప్పడానికి బయలుదేరుతారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చూడగా అదే సమయంలో కాటియా వేరే ఒక సోల్జర్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమెకు వేరే ఒకరు ఇష్టం ఉన్నారేమో అని అపోహపడతారు. జర్మన్స్ మళ్ళీ దాడి చేయడం మొదలు పెడతారు. ఈసారి సర్గే సోల్జర్స్ కి బుల్లెట్లు ఇంకా బాంబులు సప్లై చేస్తూ సహాయం చేస్తుంటాడు. కానీ సోల్జర్స్ మాత్రం తిరిగి క్యాంప్ కి వెళ్ళిపో, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పడంతో వెళ్లి క్యాంప్ సైట్ లో కూర్చుంటాడు. అక్కడ సోల్జర్స్ ఇంకా కమాండర్ వాళ్ళ కర్నల్ తో ఉన్న ఫోన్ కన్వర్సేషన్ లైన్ పాడైపోయిందని తెలుసుకుంటారు. కమాండర్ సోల్జర్ ని నువ్వు వెళ్లి అర్జెంట్ గా వైర్స్ ని ఫిక్స్ చేయని ఒక సోల్జర్ ని పంపిస్తాడు. సర్గే కూడా ఆ సోల్జర్ వెంట వెళ్లి చూస్తాడు. తీరా వెళ్లి చూడగా ఆ సోల్జర్స్ అప్పటికే గాయపడి కింద పడిపోయి ఉంటాడు. చావు బతుకుల్లో ఉన్న సోల్జర్ ని వైర్స్ ని ఎలా ఫిక్స్ చేయాలో సర్గే అడిగి తెలుసుకొని ఆ వైర్స్ ని ఫిక్స్ చేస్తాడు. ఫోన్ కనెక్షన్ తిరిగి వచ్చి ఇంకా బెటాలియన్ కి సహాయం కోరుతారు ఆ కర్నల్ ని. తర్వాత కాటియా ఇంకా కమాండర్ రివర్ పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు. కమాండర్ ఫైనల్ గా తన ప్రేమ విషయం ఆమెకు చెప్పి సర్గేని తల్లిలా ఉంటావా అని అడుగుతాడు. కాటియా కూడా ఇష్టమే అని చెప్పే లోపు ఒక సోల్జర్ హఠాత్తుగా అక్కడికి పరిగెట్టుకొని వచ్చి ఒక లెటర్ అందజేస్తాడు. ఆ లెటర్ లో ఏముంటదంటే మీరు అర్జెంట్ గా ఈ బేస్ క్యాంప్ ని ఖాళీ చేసి మా వైపు రండి అని ఇన్ఫర్మేషన్ ఉంటారు. మరుసటి రోజు అందరూ అక్కడి నుంచి సర్గేతో పాటు కొత్త బేస్ కి ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ దారిలో ఒక ల్యాండ్ మైన్ పేలి వాళ్ళ వెహికల్స్ కొన్ని పేలిపోతాయి. కమాండర్ గాయపడతాడు. ఇంకా గ్రూప్ లో సర్గే ఫేవరెట్ సోల్జర్ చనిపోవడం చూసి ఏడుస్తూ కమాండర్ ని హగ్ చేసుకుంటాడు. గాయపడిన సోల్జర్స్ ని మోసుకుంటూ వాళ్ళ కొత్త బేస్ క్యాంప్ కి ప్రయాణం కొనసాగిస్తారు. వాళ్ళ కొత్త బేస్ క్యాంప్ లో జర్నల్ కూడా సర్గేని కలిసి కమాండర్ ని కూడా ఇంత తెలివైన కుర్రాన్ని దత్తత తీసుకున్నందుకు అభినందనలు ప్రకటిస్తాడు. మరుసటి రోజు ఆ బెటాలియన్ కి గార్డ్స్ బ్యానర్ అని ఒక అవార్డుతో సత్కరిస్తారు. సర్గే కూడా బ్యాడ్జ్ ఇచ్చినప్పుడు సర్గే సెల్యూట్ చేసి నా దేశాన్ని ఎప్పుడూ కాపాడుకుంటా అంటాడు. ఒక రాత్రి వాళ్ళ బేస్ పైన అటాక్ అవుతుంది. కమాండర్ ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతాడు. సర్గే ఏడుస్తూ అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. వేరే సోల్జర్స్ ని పిలుచుకొని కమాండర్ ని బయటికి తెస్తాడు. సర్గే నెక్స్ట్ డే కమాండర్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తాడు. ఆ పిల్లాడి చేతికి కూడా గాయాలు అవ్వటం మనం చూస్తాం.
ఆ కుర్రాడు ఇంకా టీంలో భాగం అయిపోతాడు. తనకి ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. అలా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి బెటాలియన్ తో వెళ్తున్నట్టు చూపిస్తారు. మూవీని అలా ఎండ్ చేస్తారు. సర్గే ఇప్పుడు వరల్డ్స్ యంగెస్ట్ సోల్జర్ గా ప్రపంచం తన సాహసాలని గుర్తించింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.